అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి అండ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇంకా మిగతా అందరూ సీఎస్తో సహా ఆఫీసర్లంతా అమెరికా టూర్లో ఉన్నారు. ఈ మొత్తం టూర్లో ఈ కంపెనీ ప్రత్యేకం. ఈ కంపెనీ గురించి ఎక్కువ చర్చ జరిగింది. స్వచ్ఛ బయో గ్రీన్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు వీళ్ళు. ఆ అగ్రిమెంట్ వచ్చి 1000 కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది. మన తెలంగాణలో ఒక పెద్ద కంపెనీ రాబోతుందని హడావిడి ప్రచారం ఇదంతా కూడా నడిచింది. చివరికి ఆపరేషన్ చేస్తే అసలు ఈ కంపెనీ ఎక్కడదో కాదు, మనదే, మన జూబ్లీహిల్స్లోనే ఉంది. రేవంత్ రెడ్డి గారి తమ్ముంది. మళ్ళీ పోయి అది ఎట్లయిపోయిందంటే మన ఊరు బర్రెనే పక్క సంతలో పోయి కొనుక్కొచ్చినట్టుంది. ఇది మన ఊరు బర్రె మన ఊరిలో కొనొచ్చు కొనాలనుకుంటే, మంచి బర్రె అయితే. కానీ పక్క సంతలో పోయి ఆడ కొనుక్కొని చూసినావా, నా బర్రె ఎంత పెద్దగా ఉందో, నా బర్రె గొప్ప బర్రె, నాది నెల్లూరు బర్రె, నాది కర్నూలు బర్రె, నాది చైనా బర్రె. మామూలు బర్రెలు రోజుకు లీటర్ 2 లీటర్లు ఇస్తే నా బర్రె రోజుకు 50 లీటర్లు ఇస్తుంది, 100 లీటర్లు ఇస్తుంది అని చెప్పుకోవాలి. అట్లుంటుంది ఇది కూడా. ఇక్కడ కంపెనీ అది రేవంత్ రెడ్డి వల్ల తమ్ముడు స్టార్ట్ చేసిన కంపెనీ. ఆ కంపెనీని అక్కడ అమెరికాలో అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా వాళ్ళది 1000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్టుగా, దానిలో 500 మంది ఉద్యోగులు రాబోతున్నట్లుగా, 500 మందికి ఉద్యోగాలు రాబోతున్నట్లుగా పెద్ద కలరింగ్ ఇచ్చే వరకు అది పటాపంచలు అయిపోయింది. ఇదంతా అబద్ధం, ఇదంతా ఫేక్. ఇది ఫేక్. దీని తర్వాత ఇంకా వేరే కొన్ని ఉన్నాయి. దాని కథ అంతా నేను ఆల్రెడీ ఇంతకుముందు మా సిగ్నల్ టీవీలో వీడియో ఉంటుంది, చూడండి. ఎందుకంటే మన రాష్ట్రం చైనాతో పోటీ పడాల్సిన అవసరం ఏం లేదు. మన రాష్ట్రంతో పోటీ పడితే చాలు. అంటే ఇప్పటిదాకా ఉన్నది ఇంకా డెవలప్ కావాలి. ఇప్పటిదాకా ఇంత ఉంటే ఇంకా ముందుకోవాలి. ఇప్పటిదాకా ఇక్కడ ఐటీలో దాదాపు 17-18 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అనుకుంటే అది ఇంకా 36 లక్షల మందికి పోవాలి. అప్పుడు దానిలో మనోళ్ళకి 18, ఇప్పుడు 100కు 100 మంది మనోళ్ళు పనిచేయరు. అట్లా చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు రావు. రకరకాల రాష్ట్రాల నుంచి వస్తుంటే దానిలో మనోళ్ళు ఒక 5 మందో 10 మందో ఉంటారు 100 మందిలో. అన్ని రాష్ట్రాలలో ఉంటారు. మనోళ్ళు కూడా పోయి పూణేలో పనిచేస్తారు, మనోళ్ళు పోయి బెంగళూరులో పనిచేస్తారు. కాబట్టి అది. అయితే ఈ కంపెనీ గురించి పెద్ద చర్చ స్టార్ట్ అయింది. అసలు ఏంది కంపెనీ, ఏంది కథ, ఏంది ఈ కంపెనీతో చర్చలు, ఏంది ఈ కంపెనీ చేసిన అగ్రిమెంట్, ఏంది కంపెనీ 1000 కోట్లు ఎట్లా పెట్టబోతుంది, ఇదంతా పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు, ఏంది, దీని డ్యామేజ్ కంట్రోల్ కూడా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు. ఆ డ్యామేజ్ కంట్రోల్ గురించి చెప్తాను నేను. అయితే ఈ కంపెనీ గురించి నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోలు చెప్పిన. ఇదే స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్. స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ యాజ్ ఏ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. ఎవరిది ఇది? 2 ప్రమోటర్స్. ఎవరైనా వెదవల్లి శివానందరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి అనుముల. జగదీశ్వర్ రెడ్డి ఎవరంటే రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు. రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంకో తమ్ముడు. వాళ్ళు మొత్తం 7 అన్నదమ్ములు. ఆ 7 అన్నదమ్ముల్లో ఈయన ఒక తమ్ముడు. వీళ్ళు ఈ కంపెనీ ఏంది కథ? ద ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ 10 లక్షల క్యాపిటల్ పెట్టాలంట. ఇప్పటికైతే 1,00,000 రూపాయలు పెట్టిరంట. బ్యాలెన్స్ షీట్ వాజ్ లాస్ట్ ఫైల్ ఆన్. అసలు ఈ కంపెనీ స్టార్ట్ అయింది ఎప్పుడు తెలుసా? ఈ కంపెనీ స్టార్ట్ అయింది మొన్న పోయిన నెల 21వ తేదీన 7వ నెల 2024. అర్థమైందా? అసలు ఈ కంపెనీ ఎందుకు పుట్టింది, ఎవరి కోసం పుట్టింది, ఎట్లా పుట్టింది, వాళ్ళ తమ్ముడు స్టార్ట్ చేసిన కంపెనీ ఇది. ఈ కంపెనీలో పేడప్ క్యాపిటల్ 1,00,000 రూపాయలే ఉంది. వీళ్ళు 1000 కోట్లు కాదంట. అసలు పెద్ద ఇండస్ట్రీలో పెద్ద సినిమా నడుస్తుంది. ఇండస్ట్రీలో నడుస్తున్న సినిమా ఏంటంటే యాక్చువల్గా ఈ కంపెనీ 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలి, 10,000 కోట్లు పెట్టబోతుంది అనేది. నేను ఇదే ఫ్రాడ్ కంపెనీ అని చెప్తున్నాను. ఇది రిజిస్టర్డ్ కంపెనీ, కాకపోతే మొన్ననే పుట్టిన కంపెనీ అని చెప్తున్నా. ఇది ఫ్రాడ్ కంపెనీ ఏం కాదు. యాజ్ అన్ కంపెనీ రిజిస్టర్డ్ ప్రకారం, కంపెనీ రిజిస్టర్స్ ఆఫ్ కంపెనీ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయి ఉంది. అయితే ఈ కంపెనీ పుట్టింది మాత్రం పోయిన నెల 21వ తేదీన. వాళ్ళు 1000 కోట్లు కాదు 10,000 కోట్లు పెట్టాలని ఇక్కడ నుంచి పోయిరంట. అసలు ఈ పైసలన్నీ ఎక్కడివి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ డబ్బులన్నీ రేవంత్ రెడ్డి గారి తమ్ముడు, ఆయన ఫోటో కూడా చూపిస్తాను మీకు నేను. సేమ్ రేవంత్ రెడ్డి లాగానే ఉంటాడు ఆయన కూడా. ఈయననే వాళ్ళ తమ్ముడు. సేమ్ రేవంత్ రెడ్డి లాగానే ఉన్నాడు కదా, సేమ్ రేవంత్ రెడ్డి గారి లాగానే ఉన్నాడు. ఆయననే ఇలా తమ్ముడు. ఆయననే ఈ బయో గ్రీన్ అనే కంపెనీ స్టార్ట్ చేసిండు. ఇక అన్న ముఖ్యమంత్రి కాబట్టి కంపెనీ స్టార్ట్ చేసి ఉండొచ్చు. కానీ పైసలు 1000 కోట్లు ఏంది, 10,000 కోట్లు ఏంది, అసలు ఎక్కడి నుంచి వచ్చిన ఈ పైసలన్నీ, ఎక్కడి పైసలు, ఎక్కడి కథ, ఏం అర్థమైతే లేదు. ఇదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. కంపెనీ ఏందని కాదు, కంపెనీ పెడతారు. కానీ 10,000 కోట్ల రూపాయలతో ఆ కంపెనీ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిందంట. ఆ 10,000 కోట్ల రూపాయలు అంటే ఏంది బిజినెస్? ఒక తమ్ముడు. అసలు ఏం జరుగుతుంది, అసలు ముఖ్యమంత్రి గారి చుట్టూ ఏం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ముఖ్యమంత్రి గారే ఆయన బిజీగా ఉన్నారు.
10,000 కోట్ల రూపాయలతోన వాళ్ళ తమ్ముడు ఒక కంపెనీ పెట్టడము. కొండలరెడ్డి గారేమో బిజినెస్ అంటున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్. తిరుపతి రెడ్డి గారేమో బర్త్‌డే అని చెప్పి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. ఎప్పుడు పెట్టుకోలే. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు పెట్టుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఎవాల్యుయేట్ అయినరు. హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా ఆయన బర్త్‌డే ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. అసలు ఏందో ఆయన చుట్టూ 7 మంది అన్నదమ్ములున్నారు. ఆ 7 మంది అన్నదమ్ములు ఏం చేస్తున్నారనేది ఇప్పుడు తెలంగాణలో పెద్ద హాట్ టాపిక్ అయింది. సరే వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తున్నారు. నేనేం ఆరోపణలు చెయ్యను. కొంతమంది పొలిటీషియన్స్ ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం ఈ ఒక నెలలో 4 కంపెనీలు స్టార్ట్ చేసిరట వాళ్ళు. మూసీ నది రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన కంపెనీలు ఆల్రెడీ సబ్ కాంట్రాక్ట్ కోసం ఆల్రెడీ కొన్ని కంపెనీలు రిజిస్టర్ చేసి పెట్టిరంట వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళు వీళ్ళు. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. నేనేమి ఆరోపణ చేస్తలేను. ఇవన్నీ బయట నుంచి వినిపిస్తున్న విషయాలే. బట్ ఇక్కడ 10,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు పెట్టుబడి పెట్టాలనుకున్నారు. ఇదంతా జనాలకు పోతే మళ్ళీ ఎక్కడి పైసలు అంటని చెప్పి 1000 కోట్లకు అసలు 1000 కోట్లు కూడా ఎక్కడివి? 1000 కోట్లు ఎక్కడివి? రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముందా 1000 కోట్లు ఎక్కడివి? ఇప్పుడు 1000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నాడంట. అంటే ముఖ్యమంత్రి కాగానే 1000 కోట్లు వచ్చినాయా? 10,000 కోట్లు వచ్చినాయా? లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళు నిజంగానే స్వతహాగానే వేల కోటీశ్వర్ల వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఇది కొంత ఆలోచించదగ్గ విషయంగా మారింది. ఎందుకంటే నేను కూడా చాలామంది పొలిటీషియన్ ఇప్పుడు కాదు. నేను 2008 జర్నలిజానికి ఎంటర్ అయినా. 2008లో ఎంటర్ అయినప్పటి నుంచి చాలామంది మంత్రులను చూసినా, ముఖ్యమంత్రులను చూసినా, మాజీ ముఖ్యమంత్రులను చూసినా, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఇంకా వరుసగా చంద్రబాబు నాయుడు అయినప్పుడు నేను లేను, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. నేను ఫీల్డ్‌లో లేను. 2008 ఎంటర్ అయినా. జస్ట్ లాస్ట్‌లో ఉన్న కొద్దిగా. లాస్ట్‌లో కూడా లేను. ఆ ముఖ్యమంత్రిగా చూసినా నేను కూడా ఒక ఓటర్‌గా. కానీ యాజ్ ఏ జర్నలిస్ట్‌గా చంద్రబాబు నాయుడు దగ్గర ఎప్పుడు పోలేదు. సరే చంద్రబాబుని చూసినా మనం దూరంకెళ్ళైనా. తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు అయినరు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినరు. కానీ వేల కోట్లు ఓపెన్‌గా పెట్టి కంపెనీలు పెట్టే స్థాయికి రేవంత్ రెడ్డి గారి కుటుంబం వచ్చిందంటే మరి కొద్దిగా ఆలోచించదగ్గ విషయమే ఇది. అంత ఈజీగా కొట్టిపడేసే విషయం కాదు. ఏముంటదిలే పెట్టుకుంటే వాళ్ళ దగ్గర పైసలు లేవా అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మరి ఎప్పుడూ ఇండస్ట్రియలిస్టుల లిస్ట్‌లో వీళ్ళ పేర్లు లేవు. ఇండస్ట్రియలిస్టులు వీరని. లేదా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి వీళ్ళేదో ఎక్కడనో ఎవరికో ఉపాధి ఇస్తున్నది కూడా లేదు. ఉంటాయి కొన్ని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. వాళ్ళ టర్నోవర్ ఉంటుంది. గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఒక టర్నోవర్ ఉంటది. ఆ టర్నోవర్‌ని బట్టి వీళ్ళ దగ్గర కూడా పైసలు ఉంటాయని అనుకుంటాం. పొలిటీషియన్స్‌లో చాలామందికి అట్లా కొన్ని కంపెనీలు ఉంటాయి. వాళ్ళ రాజకీయాలతో సంబంధం లేకుండా ఆ కంపెనీలు నడుస్తూ ఉంటాయి. కానీ వీళ్ళు ఏ కంపెనీ ఉంది, వీళ్ళు ఏం బిజినెస్ చేశారనేది ఒక పెద్ద చర్చ. ప్లస్ దీనికి కూడా ఈ కంపెనీ కూడా ఏమి హిస్టరీ లేదు. అసలు హిస్టరీ పోనీ వీళ్ళు ఇంకో కంపెనీ ఉండే వీళ్ళకు ఆ కంపెనీ హిస్టరీ ఉంది కదా అని చెప్పని కూడా లేదు. ఏ కంపెనీ లేదు. ఈ కంపెనీ ఫస్టు. మరి అంతకుముందు ఆయన ఏం చేసేవాడో తెలియదు. ఆయన ఇక్కడైనా ఎన్ఆర్ఐ ఏం కాదు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు పోయి కన్నా ఒకరోజు ముందో వెనుకనో పోయింటాడు యూఎస్. దీని మీద మాత్రం కొద్దిగా జనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 1000 కోట్లు పెట్టినా ముందు 10,000 కోట్లు అనుకున్నారంట వాళ్ళు. ఆ 10,000 కోట్లు పెట్టినా అసలు 10,000 కోట్లు అనేది అసలు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఇమాజిన్. నాకు కొంతమంది చెప్తున్నారు. మాజిలానే కదా, మామనారే కదా. కొంతమంది చెప్తున్నారు ఏందిరా బాబు ఇన్ని వేల కోట్లు ఎక్కడి వీళ్ళతోనని. ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనే అనుమానం ఒకటి జనాల్లో ఉంది. దీని మీద నిజంగా రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీయే దీని మీద ఒక అవసరమైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. 10,000 కోట్లు అన్నారు, 1000 కోట్లు అన్నారు కూడా చాలా ఎక్కువ. 1000 కోట్లు టూ మచ్. మరి ఆ కంపెనీ పెట్టుడేందో, ఆ కంపెనీకి 1000 కోట్ల పెట్టుబడేందో, అంతకుముందు 10,000 కోట్లు అనుకోవడం ఏందో, జనం తిట్టుకుంటారేమో అని 1000 కోట్లకు దింపడం ఏందో, ఈ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ మాత్రమే నేను చెప్పగలను. దీని మీద వాళ్ళే క్లారిటీ తీసుకుంటే బెటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.